నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, నారా లోకేష్ గారిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అంతవరకు సంతోషమే, అందరూ సంతోషించారు. ఆఖరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విష్ చేశారు నారా లోకేష్ గారిని, అందరూ ఆనందించారు. కానీ కొంతమంది, ఓపెన్గా చెప్పేస్తున్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పేరు చెప్తూ మాట్లాడారు. కానీ అటువంటి కరెక్టా అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మీ విజయాలకి కారణం ఎవరు, మీరు ఇప్పుడు పదవుల్లో ఉండటానికి కారణం ఎవరు అనేది ఒకసారి మనం పరిశీలించుకుంటే, మీకన్నా ఓడిపోయి ఉన్నారు చూసారా ప్రత్యర్థులు, వాళ్ళని అడగండి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల నుంచి, తర్వాత వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లల గురించి, లేకపోతే ఆయనకు సంబంధించి రకరకాల విషయాల గురించి మాట్లాడి అలిసిపోయి ఎన్నికల్లో ఓడించాలని ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కూడా పరాభవం చెందినటువంటి ప్రత్యర్థులు ఉన్నారు చూసారా, వాళ్ళని అడగండి. 2024 ఎన్నికల్లో గెలుపుకు కారణం ఎవరు, పొత్తుకి కారణం ఎవరు అనేది వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు ఇప్పటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరి వల్ల? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్ల. వాళ్ళు చెప్పుకుంటున్నారు, మా ఓటమికి కారణం మెయిన్ క్యాండిడేట్ ఆ పవన్ కళ్యాణ్, అనవసరంగా ఆ పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాం, అనవసరంగా అతన్ని కెలికి తప్పు చేశామని ఇప్పుడు కూడా ప్రత్యర్థులు బాధపడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇదంతా జరిగిందని ప్రత్యర్థులు చెప్పుకుంటున్నారు. కానీ పదవుల్లో ఉన్న వాళ్ళు మాత్రం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా అని చెప్పి మీరు విజయాన్ని సాధించిన ప్రతిసారి, మీరు పదవుల్లో ఏదైనా ఒక క్యాడర్ మీ స్థాయి పెరిగిన ప్రతిసారికి కూడా మీరు మీ పదవికి కారణం, మీ విజయానికి కారణం ఫలానా వ్యక్తి అని మీరు హైలైట్ చేయటం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి అనేది ఒక్కసారి కూడా ఆ ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అనేదే ఇక్కడ మెయిన్ సమస్య. అయితే నేను చెప్పేది కొంతమందికి బాధ కలిగించవచ్చు. మీరు తిడుతూ కామెంట్లు అయితే పెడతారు, అది కూడా నాకు తెలుసు. దయచేసి పెట్టకండి. నేను పూర్తిగా చెప్పేది వినండి. మీలో మీరు అట్లాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ స్థాయిలో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నప్పుడు మీరు లేనిపోని మాటలు ఈ విధంగా మాట్లాడి మీ సంతోషాన్ని వ్యక్తపరచండి. అంతేకాని ఆ స్టాండప్ కమీడియన్స్ లాగా ఎవరినో సంతోషపరచడానికి మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం లేకుండా అయితే దయచేసి ఎదుటి వారిని కించపరిచేలా మాత్రం మాట్లాడొద్దు అని చాలామంది చెప్తున్న మాట. ముఖ్యంగా జనసేనకు సంబంధించిన వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు మీరు మాట్లాడిన మాటలకు. ఉదాహరణకి వాళ్ళ పేర్లైతే నేను చెప్పను, కానీ మంచి పదవిలో ఉన్న వాళ్ళే మాట్లాడారు. నిన్న హర్షం వ్యక్తం చేశారు లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినందుకు, అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అంతవరకే కానీ మా పదవికి కారణం, మా విజయానికి కారణం నారా లోకేష్ మాత్రమే అని అనటం కరెక్టా? ఒకసారి ఆలోచించుకోండి. ఆ మాట ఎవరికి వెళ్ళింది అనేది బాధపడ్డారు అన్నాను కదా. జన సైనికులు నిజంగానే బాధపడుతున్నారు. అరే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా అబ్జర్వ్ చేసుకోకుండా మీరనే మాటల వల్ల వాళ్ళు ఎవరిని అంటున్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. ఏమని? ఇంకా వీళ్ళందరూ వాళ్ళ విజయానికి కారణం వాళ్ళ నాయకులను చెప్పుకుంటున్నారు. ఇంకా కూడా మీరు కాపు కాస్తూనే ఉంటారా పవన్ కళ్యాణ్ గారు, మీలో చెన్నలోని రాదా పవన్ కళ్యాణ్ గారు అని పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తున్నారు. మీరు ఇటువంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు? ఆల్రెడీ మీలో ఎప్పుడు చీరిక వస్తుందా అని ఎదుటి వ్యక్తులే ప్రత్యర్థులు ఎదురు చూస్తున్న సమయంలో మీరు ఈ విధంగా మాట్లాడటం కరెక్టా? ఒకసారి ఆలోచించుకోండి. పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే పోనీ చిన్న చితకా నాయకులు మాట్లాడారు అంటే పోన్లే, ఒక్కొక్కసారి అలా తడబడుతూ ఉంటారులే అనుకోవడానికి లేదు. పెద్ద నాయకులే మాట్లాడారు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్? మీ విజయానికి కారణం ఎంతవరకు? కొంత లిమిట్ అనేది ఉంటుంది. మీరు అస్తమానం అదే మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అస్తమానం పవన్ కళ్యాణ్ గారిని నిందించడమే పనా? ఇటు మీరు నిందించి ప్రత్యర్థులు నిందించి మీరు చేసే పనుల వల్ల సొంత జనసేన పార్టీలో వాళ్ళు కూడా నిందించడం అనేది ఎంత దారుణం. ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? 15 సంవత్సరాలు అంటున్నారు. 15 సంవత్సరాలు మేము కలిసికట్టుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళల్లో వాళ్ళకి ఒక
ఒకటి రెండు విషయాల్లో విభేదాలు ఉన్నా సరే సర్దుకొని ముందుకు వెళుతున్నారు. మీరు మాత్రం అగ్నిలో ఆజ్యం ఎందుకు పోస్తున్నారు అనేదే ఇక్కడ ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ వ్యక్తి అయితే అక్కడికి వచ్చి భరోసా ఇచ్చారో అన్న విషయం ఎవరికి తెలుసు అంటే నారా లోకేష్ గారికి తెలుసు. ఆ సమయంలో ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎవరు అనేది నారా లోకేష్ గారికి తెలుసు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉండి భర్త జైలుకు వెళ్తే బాధపడుతున్నారు చూసావా, మనోవేదన అనుభవిస్తున్నారు చూసావా, నారా భువనేశ్వరి గారికి తెలుసు అక్కడ భరోసా ఇచ్చింది ఎవరు, వాళ్ళ గెలుపుకి కారణం ఎవరు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండటానికి గల కారణం ఎవరు అనేది వాళ్ళిద్దరికీ తెలుసు. మిగతా వాళ్ళందరికీ తెలిసినా తెలియకపోయినా ఒక రకంగా చెప్పాలంటే వాస్తవం అనేది అందరికీ తెలుసు. కానీ మీరు మిమ్మల్ని హైలైట్ చేసుకోవడానికి ఎవరినో తక్కువ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అంటూ ఈ సందర్భంగా చాలామంది చెప్తున్న మాట. ఎందుకు అంటే ఆల్రెడీ మీలో ఎప్పుడు గొడవలు మొదలైతే అప్పుడు ఎంటర్ అవుదామా అని చూస్తున్న వాళ్ళకి మీరు దారిస్తున్నట్టు లెక్క. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇదేం నేను తప్పుడు ఉద్దేశంతో చెప్పట్లా. చాలామంది నాతో డిస్కస్ చేశారు. చూసావా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారి గురించి, చూసావా వాళ్ళ గెలుపుకు నారా లోకేష్ కారణమంట, టీడీపీ వాళ్ళు కారణమంట, చంద్రబాబు నాయుడు గారి కారణం అంట అని ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేంటి అనేది అనలేని పరిస్థితి. ఎందుకంటే మీరు సంతోషం వ్యక్తం చేశారు అంతవరకు ఓకే. కానీ 2024 ఎన్నికల్లో గెలుపుకు మాత్రం మాదే పట్టుదల, మాదే కృషి, మా నాయకుడే అని మీరు అలా పర్టికులర్గా మెన్షన్ చేయటం వల్ల కొంతమంది ముఖ్యంగా జనసేన వాళ్ళైతే హర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి మీరు మీ స్థాయిని తక్కువ చేసుకోవటం కరెక్ట్ కాదు అనేది ఈరోజు ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. తెలియజేశా. ఒకవేళ ఇది నేను చెప్పిన దాంట్లో మీరు కనుక వాస్తవాన్ని గ్రహించలేక తప్పుగా భావిస్తే మాత్రం నన్ను క్షమించండి. ఎందుకంటే వాస్తవం ఇదే. మీలో మీరు చీలికలు తెచ్చుకుంటున్నారు, అలా తెచ్చుకునే ప్రయత్నాలు చేయొద్దు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈరోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఈ పాయింట్ తీసుకురావటం జరిగింది. కాబట్టి వాస్తవాలు ఏంటి, ఎవరు గెలుపుకు ఎవరు కారణం అనేది కేంద్రంలో కూడా తెలుసు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజలకు కూడా తెలుసు. మరి మధ్యలో ఉన్న మీకు తెలియదా అంటే మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే మీరు మిమ్మల్ని హైలైట్ చేసుకోవడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు మీరు ఎవరి దృష్టిలోనో, నారా లోకేష్ గారి దృష్టిలోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనో పట్టానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసి అగ్నిలో ఆజ్యం పొయ్యొద్దు అనేది అయితే ఈ సందర్భంగా జన సైనికులందరి తరపున నేనైతే చెప్పదలుచుకున్నాను. సో చూశారు కదా, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.